నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కౌశల్య ఎన్క్లేవ్ వెంకటసాయి నగర్ ఫేజ్ 4లో బ్రాండ్ న్యూ 2 BHK హౌస్తో మీ ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్లర్ దగ్గర ఉన్నామండి. బిల్లర్ యొక్క పేరు అండ్ హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు, రేటు విషయం క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా. అన్నగారు నమస్తే అండి. మన వ్యూవర్స్ గురించి హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఏ ఫేసింగ్ లో ఉంది అండ్ ఈ లేఅవుట్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్ గా చెప్పండి. 116 గజాల్లో 116 గజాలు ఈస్ట్ ఫేస్ అనమాట. ఓకే, ఇది కౌశల్య ఎన్క్లేవ్ అని మనకు నారపల్లి నుంచి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, ఇది మనం 67 లక్షలకు ఇస్తామండి. ఓకే, 67 లక్షలు చెప్తున్నాం. 116 గజాలు 116 గజాలు నెగోషియబుల్ చేస్తాము. ఓకే, మీరు చుట్టుపక్కల కనుక్కోవచ్చు కూడా మీరు ల్యాండ్ విషయంలో. కనుక్కొని వాళ్ళు ఎంత కొన్నారో అంతే ఇవ్వండి, అంతగా తక్కువ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఏదైతే పక్కన సేల్ అయినటువంటి హౌసెస్ యొక్క రేట్ అన్ని తెలుసుకొని సేమ్ రేట్ ఇక్కడ ఇవ్వమని చెప్తారు. అంతే. ఓకే, ఇది ఏ లేఅవుట్? ఇది మీరు కౌశల్య ఎన్క్లేవ్ అని ఫేజ్ 4 లో ఉంటుంది. ఫేజ్ 4 HMD లేఅవుట్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవేకి ఎంత దూరం? వరంగల్ హైవే 2.5 కిలోమీటర్స్. 2.5 కిలోమీటర్స్. ఉప్పల్ మెట్రోకి ఎంత దూరం ఉంటుంది? ఉప్పల్ మెట్రో 12 కిలోమీటర్లు వస్తుంది. 12 కిలోమీటర్లు వస్తుంది. రింగ్ రోడ్ మాత్రం 3 కిలోమీటర్స్. అవుటర్ రింగ్ రోడ్ కి 3 కిలోమీటర్స్. నియర్ బై మరి ఏమైనా స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, నల్లమల్లారెడ్డి కాలేజెస్ అని ఉన్నాయండి ఇక్కడ. ఓకే, ఇంకా చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మనకు. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఇటువైపు వెళ్తే అనురాగ్ యూనివర్సిటీ అండ్ అదే విధంగా మనకి హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ మల్టీప్లెక్స్ మాల్స్ ఉన్నాయి. సో కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఈ హౌస్ కాకుండా ఇంకా వేరే హౌసెస్ ఏమైనా ఉన్నాయా? మనము ఇప్పుడు కొత్తగా నారపల్లి నుంచి 2.5 కిలోమీటర్స్ లో ఒక 6 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఓకే, బుకింగ్స్ లో తీసుకున్న 100 గజాలు ఓన్లీ 55 lakhs కే స్టార్ట్ అవుతున్నాయి. 100 స్క్వేర్ యార్డ్ 55 lakhs లో కట్టించిస్తారు. ఈ వెంచర్ లో మనకు మాత్రం ఇంకా 3 ఉన్నాయి. ఇది కాకుండా 130 గజాలు 120 గజాలు కూడా ఉన్నాయి. ఓకే, సేమ్ HMD వెంచర్ లో ఈ హౌస్ పక్కన వచ్చేసి వేరే 3 ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో బుకింగ్ లో హౌస్ కట్టించిస్తారు. ఏ రేటు పెడుతున్నారు అక్కడ? 55 lakhs నుంచి ఉన్నాయి సార్. 100 yards వచ్చి 55 lakhs. ఓకే, 120 వచ్చి మీకు G+1 ఉంది. 81 lakhs కి ఇస్తున్నాం ఆఫర్ లో. ఓకే, బుకింగ్స్ లో తీసుకుంటే ఇంకా తక్కువ కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. మన వ్యూవర్స్ కి మరొకసారి రిపీట్ చేద్దాము. ఎవరైతే సార్ ఉన్నారో సార్ దగ్గర ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ హౌస్ అనే సేల్కి ఉంది. ఇది వచ్చేసి 116 గజాల్లో ఉంటుంది. అండ్ ఇదే లేఅవుట్లు వచ్చేసి 3 ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాటిలో మీకు 100 స్క్వేర్ యార్డ్ అండ్ 130 స్క్వేర్ యార్డ్లో డిఫరెంట్ రేట్లో డిఫరెంట్ సైజులో ఇక్కడ హౌసెస్ అనేది కట్టించిస్తామని చెప్తున్నారు. సో ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా సార్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చూపిస్తున్న రోడ్ వచ్చేసి నారపల్లి చౌరస్తా అండి, వరంగల్ హైవేలో ఉంటుంది. ఇక్కడ నుంచి హౌస్ వరకు కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
లో భాగంగా వరంగల్ హైవేలో ఉన్న నారపల్లి చౌరస్తా నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ ముందర ఉన్న రోడ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అనే సీసీ రోడ్ వేయడం జరిగింది. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా వరంగల్ హైవేలో ఉన్న నారపల్లి చౌరస్తా నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. సీసీ రోడ్ వేయడం జరిగింది. ఈ హౌస్ అన్నది HMDA లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ హౌస్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క గేట్ కవర్ చేస్తున్నాను. ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఏదైతే బ్యానర్ కవర్ చేసి చూస్తున్నానో ఇది వచ్చేసి బిల్డర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. హౌస్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే నీట్గా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియా అంతా నీట్గా వదలడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. హౌస్కి పెద్ద సైజుగా సంప్ ఏరియా అనేది వదలడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాను మరొకసారి కవర్ చేస్తున్నాను. గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు. అండ్ టేక్ వుడ్ తోటి ఇక్కడ చౌకోటు అండ్ మెయిన్ డోర్ అనేది చేయించడం జరిగింది. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. వాస్తు ప్రకారంగా నార్త్కి డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మీడియం సైజ్ టీవీ వచ్చే విధంగా విత్ షెల్ఫ్లతోటి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. పెద్ద సైజుగా షెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి మనకి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్లో ఉన్న ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్కి ఆనుకున్నటువంటి పూజా యూనిట్ అనేది కవర్ చేస్తున్నాను. పూజా యూనిట్ చూసుకున్నట్లయితే మార్బల్స్ తోటి ఇక్కడ పూజా యూనిట్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నది వరంగల్ హైవేలోని నారపల్లి చౌరస్తా నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. యాంటిసిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. ఈ హౌస్ అన్నది 113 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 67 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. స్క్రీన్ పైన వస్తున్న బిల్డర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.